హలో అండి అందరికీ. రీసెంట్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేసిన సినిమా 'సీతాపయనం'. ఈ మూవీ రీసెంట్‌గా తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీలో తన కూతురినే హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయడం జరిగింది. అసలు అర్జున్ ఈ సినిమా తన కూతురు కోసమే తీశాను అని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో స్టోరీలోకెళ్దాం. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే తండ్రి మీద కూతురికి ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ చేయడం జరిగింది. సత్యరాజుకు కొడుకు లేకపోవడం వల్ల కూతురే కొడుకు రూపంలో తన తండ్రిని ఎంతగా ప్రేమగా చూసుకుందో ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో హీరోయిన్ తన పని తాను చేసుకుంటూ ఒక ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. కారులో జర్నీ చేస్తున్న సందర్భంలో హీరో ఎంటర్ అవుతాడు. హీరో లిఫ్ట్ అడగడం వల్ల జర్నీ స్టార్ట్ అవుతుంది. తన లైఫ్లో హీరో ఎలాంటి జర్నీ చేశాడు అనేది సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో ఒక కొడుకుకి ఒక కూతురికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉంటాయి, ఎలాంటి విధంగా ఉంటుంది అనేది చూపించడం జరిగింది. ఏ కొడుకు లేని విధంగా కూతురు కూడా తన కొడుకు రూపంలో చూసుకుంటుంది, తండ్రిని కూడా ప్రేమగా చూసుకుంటుంది అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఒకే మిశ్రమ స్పందన అయితే వస్తుంది. నాకైతే ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించింది. యావరేజ్ టాక్. ఈ సినిమా కంటెంట్ పరంగా చూస్తే చిన్న కంటెంటే కానీ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదు. క్వాలిటీ బాగుంది. పాత కంటెంటే కానీ ఈ సినిమా తండ్రి మీద ప్రేమ ఎలా ఉంటుందో కూతురికి ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఓన్లీ ఇందులో కూతురు మీద అంటే తండ్రి మీద ప్రేమ హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్. ఈ సినిమా ప్రేక్షకులకి ఒకే మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఓకే, కానీ యూత్ను అంతగా పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఈ సినిమా స్టోరీ ప్రధానంగా హీరోయిన్ జర్నీ ఎలాంటి జర్నీ చేసింది, తండ్రి కోసం తన లైఫ్లోకి వచ్చిన వ్యక్తి కోసం ఎలాంటి జర్నీ చేసింది అనేది కాన్సెప్ట్. ఈ మూవీ మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఈ మూవీ జస్ట్ ఓకే అనిపించింది. నా ఒపీనియన్తో చెప్తున్నాను. ఓకేనండి, బాయ్.